నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం మళ్లీ వార్తలకెక్కింది. తెలంగాణలో వరి పండిస్తున్న రైతులంతా అంకాపూర్ వైపు చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. అంకాపూర్ అంటే ఎవరికైనా సరే అంకాపూర్ చికెన్ కర్రీ గుర్తుకొస్తుంది. కానీ ఈసారి చికెన్ కర్రీ కోసం కాదు, రైతులు అంకాపూర్ వైపు చూడాల్సింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వరి మోయలేని భారం అయిపోతుంది. విపరీతంగా వరి పండిస్తూ ఉన్నారు. వరి విపరీతంగా పండిస్తూ ఉండడంతో దానివల్ల వచ్చే సమస్యల్ని అరికట్టడానికి, దానికి ఒక పరిష్కార మార్గంగా చూడడానికి అంకాపూర్ వైపు చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వరి పంటని విపరీతంగా పండించేలాగా ప్రోత్సహించి దేశం మొత్తంలోని టాప్ స్టేట్ ఎవరైతే రైస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ స్టేట్గా ప్రచారం చేసుకుంది కేసీఆర్ ప్రభుత్వం గతంలో. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పండించిన వరిని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామో అప్పుడు వెంటనే వరి పండించే రైతులందరినీ కూడా ఉరి తీయాలి అనేటువంటి ఘాటైన స్టేట్మెంట్స్ వేసి ఆ తర్వాత చాలా పెద్ద గొడవ అవ్వడము, తర్వాత వీళ్ళు వెనక్కి తగ్గడము, కొంత మొత్తానికి ఆ సమస్య అయితే చల్లబడింది, ఆ విషయం అయితే చల్లబడింది. పంటల వైవిధ్యం అనే విషయం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అదే పాట అందుకుంది. వరి మొత్తాన్ని కూడా దేశంలోనే ప్రథమ స్థానంలో ప్రొడ్యూస్ చేసేలా చేస్తున్నామన్నారు, వరిని ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. మొత్తానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే హవా కొనసాగింది. కానీ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, ఎప్పుడైతే పండించినంత వరిని అమ్ముకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందో ఇదే ప్రభుత్వం అంటే మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లానే మాట మార్చింది. అయితే అంకాపూర్ గ్రామం గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రస్తావించారంటే అంకాపూర్ గ్రామంలో కూడా రైతులే ఉన్నారు. ఆ రైతులు చాలా ధనికులు, అంటే రిచెస్ట్ విలేజ్గా కూడా తెలంగాణలో దానికి పేరుంది. దాన్ని సీడ్ విలేజ్ అని పిలుస్తారు. ఎందుకంటే 20 ఏళ్ల క్రితమే ఈ అంకాపూర్ గ్రామ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వరి సమస్యను గుర్తించి వరిని పంటని పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ వదిలేశారు. వాళ్ళు పండించే దాంట్లో చాలా తక్కువ శాతం వరి పండిస్తూ మిగిలిన పంటల వైపుకు మళ్ళీ అంటే ఒక పరిష్కారాన్ని వెతుక్కున్నారు. అంటే వరి లేకుండా కూడా రైతులు చాలా బాగా బతకొచ్చు, రైతులు అంటే పేదలుగా ఉండడం కాదు, గొప్పగా బతకొచ్చు, ధనికులు అవ్వచ్చు, ధనవంతుల్లో ఉండొచ్చు అని నిరూపించినటువంటి రైతులు అంకాపూర్ రైతులు. అందుకనే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో వరి సమస్యకు పరిష్కారంగా ఇప్పుడైతే ఏకంగా గల్ఫ్ యుద్ధం కూడా జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా యూరియా కొరత కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వరి పంట నుంచి ఒక ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఆ ప్రత్యామ్నాయం దిశగా అంకాపూర్ వైపు చూడాలి అన్నదే రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్కి అర్థం. అయితే ఈ అంకాపూర్ సక్సెస్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యారన్నది ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకి అలాగే రైతు యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక ఈ అంకాపూర్ గ్రామం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఈ చిన్న గ్రామం నేడు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తల్ని, పాలకుల్ని, విశ్వవిద్యాలయాల దృష్టిని సైతం ఆకర్షిస్తుంది. అంకాపూర్ సాధించిన ఈ అద్భుత ప్రస్థానాన్ని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించడం వెనుక ఉన్న కారణాలను గనక మనం గమనిస్తే అది కేవలం ఒక గ్రామం కథ కాదని, యావత్ తెలంగాణ రైతులకి ఒక దిక్సూచి అని అర్థమవుతుంది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఎరువుల కొరత, ముఖ్యంగా యూరియా సమస్యను ప్రస్తావిస్తూ అంకాపూర్ మోడల్ని ఎందుకు గుర్తు చేశారంటే అక్కడ రైతులు వరిని విజయవంతంగా వదిలేయడం, లాభసాటిగా ఉండే ఇతర పంటలకు మల్లడం, ఇది విజయవంతమైంది. అందుకే అంకాపూర్కి తెలంగాణలోని రిచెస్ట్ విలేజ్ అనే పేరు కూడా వచ్చింది. మరి అంకాపూర్ గ్రామ రైతులు వరిని ఎలా వదిలేశారు? ఒకప్పుడు అంకాపూర్ రైతులు కూడా అంటే దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా మిగిలిన రైతుల్లానే వరిని సాగు చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ వరికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది, మళ్ళీ యూరియా కోసమో దేనికోసం మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడాలి అన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడైతే గమనించారో, దీనివల్ల నష్టాలు ఎక్కువ అవుతున్నాయని గమనించారో దానికి ప్రత్యామ్నాయాల కోసం వాళ్ళు ఆలోచించారు. నీటికి అధిక డిమాండ్ ఉన్న పంటలు కాకుండా ప్రభుత్వంపై ఆధారపడని పంటలు ఏమున్నాయి అని ఆలోచించి అప్పుడు మార్కెట్లో డిమాండ్లో ఉన్న విత్తనోత్పత్తి అలాగే వాణిజ్య పంటల వైపు తమ దృష్టిని మరల్చారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఎర్రజొన్న, మొక్కజొన్న, పసుపు, కూరగాయలు వంటి పంటలు వీళ్ళు సాధించినటువంటి విజయం అయితే మామూలుది కాదు. ఇలా ఎక్కువ వేరే వేరే పంటలు పండించడం వల్ల భూమికి రసాయనాల వాడకం తగ్గుతుంది, భూసారం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కూడా ఆర్జించగలుగుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి సందర్భంగా యూరియా కొరత వంటి సమస్యలు ఎప్పుడూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం వరిపైనే ఆధారపడకుండా అంకాపూర్ లాంటి గ్రామ రైతులు చేస్తున్నట్లుగా మిగిలిన పంటల వైపుకు అంటే వ్యాపార దృక్పథం ఉండి కొంత డబ్బులు సంపాదించి పెట్టేటువంటి పంటల వైపు మల్లండి అని సూచించారు. ఇంకా ఈ అంకాపూర్ గ్రామం అన్నది వీళ్ళు చేసేటువంటి వ్యవసాయం అన్నది ఎంత సక్సెస్ఫుల్ మోడల్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సాగు పద్ధతుల్ని గురించి తెలుసుకునేందుకు, వాటిపైన రీసెర్చ్ చేసేందుకు ఐకార్, ఇక్రిసాట్ లాంటి అంతర్జాతీయ సంస్థలు అలాగే మన వ్యవసాయ విద్యాలయాలు కూడా ఇక్కడికి తరలి వచ్చాయి.
ఇంకా చెప్పాలంటే మనకి ఎక్కడైనా సరే వ్యవసాయంలో మార్పులు రావాలంటే ఒక సైంటిస్ట్ ఆలోచించాలి, ఒక పద్ధతి తీసుకురావాలి అనేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి ఎప్పుడో భారతదేశంలో ఉంది ఎప్పటి నుంచో. కానీ ఇక్కడ ఈ అంకాపూర్లో ప్రతి రైతు ఒక శాస్త్రవేత్తలానే ఆలోచిస్తాడు. ఇప్పటికీ ఈ అంకాపూర్లో సాగు చేసే విత్తనాలన్నీ కూడా దేశమంతా ఎగుమతవుతాయి. అంతేకాకుండా సొంతంగా ఈ విత్తనాల్ని శుద్ధి చేసే కేంద్రాలను వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మీడియేటర్స్ అంటే దళారులు అనే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళే అమ్ముకునేటువంటి బలమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన పిలుపులో అర్థం ఏమిటంటే కేవలం సంప్రదాయ పంటలైన వరి వంటి పంటలకే పరిమితమైపోకుండా ఆధునిక సాంకేతికత అంటే టెక్నాలజీని జోడించి అంకాపూర్ రైతుల్లా వ్యాపార దృక్పథంతో ఆలోచించి వ్యవసాయం చేయమని చెప్పడమే. అంటే వ్యవసాయం మానేయొద్దు, వ్యవసాయాన్ని లాభరీతిలో లాభాలు తెచ్చేటువంటి పద్ధతులు ఏవై ఉన్నాయో వాటిని అవలంబించండి అని చెప్పడం. అలాగే నీటి కొరత లేదా ఎరువుల కొరత వంటి సమస్యలు ఉన్నప్పుడు రైతులు కృంగిపోకుండా తమపైన తామే ఆధారపడి ఎలా బలంగా నిలబడొచ్చో కూడా తెలంగాణ మొత్తానికి అంకాపూర్ గ్రామం నేర్పించే పాఠం. తెలంగాణలోని ప్రతి గ్రామం అంకాపూర్ రైతులు అవలంబించిన పద్ధతిని అవలంబిస్తే ఇక వ్యవసాయ సమస్యలు కూడా అంతమయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంకాపూర్ మోడల్ గురించి ఒక బహిరంగ సభలో చేసినటువంటి స్టేట్మెంట్, అలాగే తెలంగాణలో కేవలం ఒక గ్రామానికి పరిమితం కాకుండా ఇన్ని వేల గ్రామాలకు కూడా ఈ మోడల్ విస్తరించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.